తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, క్రిస్మస్ సందర్భంగా హైదరాబాద్లో ఎలాంటి చర్చిల్లో ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు? నరేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంతా కూడా క్రిస్మస్ సందడి నెలకొందని చెప్పొచ్చు. ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, కూకట్పల్లి, మియాపూర్ లాంటి చర్చిల్లో అంతా కూడా క్రిస్మస్ శోభ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. ఏదైతే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా క్రైస్తవులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్చిల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు చర్చిలను కూడా సుందరంగా అలంకరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ నౌ నేను KPHBలో ఉన్నటువంటి చర్చ్ దగ్గర ఉన్నాను. ఒకసారి మనము చూడొచ్చు, ఇక్కడ క్యాంప్ ఫైర్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే కొవ్వొత్తులతో ప్రత్యేకమైనటువంటి గానాలాపన కార్యక్రమాన్ని కూడా, యేసు గానాలాపన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఉదయం 5-6 సెషన్స్ లో ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ ని కూడా నిర్వహిస్తామని ఇప్పటికే చర్చ్ పాస్టర్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చర్చెస్ కానివ్వండి, దాంతోపాటు ఇటు మియాపూర్ లో ఉన్నటువంటి కల్వరీ టెంపుల్ లాంటి చర్చెస్ లో కానివ్వండి, ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే KPHBలో ఉన్నటువంటి చర్చెస్ లో కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు మనము చూస్తున్నాము ఏదైతే ఫైర్ క్యాంప్ ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనము ABN స్క్రీన్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తం మనకైతే ఇటు హైదరాబాద్ లో మొత్తం కూడా ఇటు క్రిస్మస్ సందడి అయితే చాలా స్పష్టంగా నెలకొన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు క్రైస్తవులంతా కూడా ఎంతో ఉత్సాహంగా యేసుక్రీస్తు గానాలాపనతో, ముఖ్యంగా యేసుక్రీస్తు ఏదైతే గీతాలను ఆలపిస్తూ వారంతా కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రత్యేక ప్రేయర్స్ లో ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ చెప్పచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు నగరంలో ఉన్నటువంటి చర్చిలన్నింటినీ కూడా ఇటు ఏదైతే స్టార్స్ తో కానివ్వండి, కలర్ఫుల్ లైటింగ్స్ తో కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఇటు క్యాండిల్స్ చాలా సుందరంగా ముస్తాబు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు సెయింట్ జాన్ చర్చ్ కానివ్వండి, ఇటు సికింద్రాబాద్ ఉన్నటువంటి చర్చెస్ కానివ్వండి, ముఖ్యంగా ఇటు మియాపూర్లో ఆసియాలోనే 2వ అతిపెద్ద చర్చ్ అయినటువంటి కల్వరీ టెంపుల్ లాంటి చర్చెస్ కానివ్వండి, ముఖ్యంగా ఇటు KPHB, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చర్చెస్ లో కానివ్వండి పూర్తిగా చాలా సుందరంగా అలంకరించారు. దాంతోపాటు ఇటు కంటోన్మెంట్ లో ఉన్నటువంటి సెయింట్ బెత్లెహెమ్ చర్చెస్ కానివ్వండి చాలా సుందరంగా అలంకరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ABN స్క్రీన్ లో చూస్తున్నాము. మనం చూడొచ్చు కూడా ఏదైతే ప్రత్యేకమైనటువంటి గీతారాపాలతో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కార్యక్రమంలో క్రైస్తవులు అయితే ఎంతో ఉత్సాహంగా ఏదైతే యేసుక్రీస్తు నామాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా చూడొచ్చు యేసుక్రీస్తు నామస్మరణతో ఇటు నగరవ్యాప్తంగా వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి చర్చ్ పాస్టర్స్ కూడా ఉన్న వార్త కూడా మాట. సార్ చెప్పండి, ఎలాంటి ప్రేయర్స్ నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకములో జన్మించున్నాడు. ఆయన పాపుల రక్షకుడు. ప్రపంచ దేశాలన్నీ కూడా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములు తొలగించుటకు ఈ లోకములో జన్మించున్నాడని ఒక విశ్వాసముతో అందరికీ రక్షణ కలుగు చేసేవాడు ఆయనే. ఏ భేదము లేదు, అందరూ సమానమే. కావున లోక ప్రజలందరి కోసము ఆయన ఈ లోకములో జన్మించి మన పాప భారము, శాప భారాన్ని తొలగించి మనకు విమోచకుడిగా ఈ లోకంలో రక్షణ కలుగు చేస్తున్నాడు. కావున ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు కలుగజేసే దేవుడు అని ఒక విశ్వాసంతో ఈ క్రిస్మస్ ఆరాధనలో మేమందరం చేరి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. రేపటి సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి ఏర్పాటు చేశారు మీ చర్చ్లో? రేపు ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభిస్తూ ఉంటామండి. మరి 10 గంటలకు క్రిస్మస్ పాటలు, ఆరాధన, వాక్య సందేశము, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి అనేక మంది విశ్వాసులు ఆయన ఆలయంలో చేరి ఆరాధిస్తున్నప్పుడు దేవునిపై నమ్మకం కలిగి విశ్వాసం ఉంచిన వారు
దేవుని దగ్గరకు వస్తే మాకు ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి, మా పాపాలు తొలగిపోతాయని ఒక విశ్వాసంతో అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. కావున ఆసక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆలయంలో చేరి ఆయనకి మొక్కుకొని నమస్కారం చేసుకొని అనుదినము ఆయన్ని విశ్వాసంతో ఆరాధిస్తూ ఉంటారు. రేపటి రోజు ఎంతమంది భక్తులు మీ చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది? రెగ్యులర్ దినమంటే దాదాపు 1500 మంది 2000 మంది దాకా రావచ్చు. ఈ ప్రాంగణం మొత్తం కూడా మరి భక్తుల చేత నింపబడుతూ ఉండిద్ది. ఎస్, మనము చూడొచ్చు ఏదైతే రేపటి ఏదైతే క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా తమ చర్చిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఏదైతే చర్చ్ పాస్టర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చెప్పండి, ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? దేవునిని అందరూ ఆరాధించే సమయము, మరి అందరూ కూడా గమనిస్తూ ఈ పండుగను ఘనముగా సంతోషముగా జరిపేవారిగా అందరూ ఉండాలనేది దేవుడు ఒకటో చెప్తూ అందరూ సమానులే, దేవునికి ఎక్కువ తక్కువ ఏమీ లేదు, అందరూ సమానులని అందరూ భావిస్తూ ఆ దేవాతు దేవుని ఆరాధించాలనేది దేవుని కోరిక, ప్రజల కోరిక కూడా అదే అని నేను నమ్ముచు దేవునిని గణపరుస్తున్నాను. మనము చూడొచ్చు ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే కేపీహెచ్బిలో ఉన్నటువంటి చర్చ్ దగ్గర మనం ఉన్నాము. సో ఈ చర్చ్ దగ్గర మనము చూడొచ్చు ఏదైతే ఇటు మహిళలు, చిన్నారులు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి ఏదైతే ప్రేయర్స్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమా సెలబ్రేషన్ చాలా బాగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మంచి వస్తువులు ధరిస్తాము. చాలా సంతోషంగా మాకు 24th నవంబర్ నుంచి జనవరి 1 దాకా మాకు పండగ సంబరాలే ఉంటాయి. ప్రతి ఇంట్లో చాలా సంతోషంగా అందరూ హ్యాపీగా, పిల్లలు, పేరెంట్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పిండి వంటలు, కేక్స్, ఒకరికొకరి గిఫ్ట్స్ ఇచ్చుకోవటం, తీసుకోవటం. గివింగ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సెలబ్రేషన్స్. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేడం? హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. చెప్పమ్మా, ఎలా? మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డిసెంబర్ అంతా చాలా సంతోషంగా, ఎంతో హ్యాపీగా చేసుకుంటాం. ఈ క్రిస్మస్ అంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అందరం వచ్చి, చుట్టాలందరూ వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడనే ఉన్నామండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి? చాలా ఆనందంగా చేసుకుంటున్నామండి. మాకు డిసెంబర్ అంటే మొత్తం మంత్ అంతా చాలా హ్యాపీగా ఉంటాము. అన్ని పిండి వంటలతో అన్నిటితో చాలా హ్యాపీగా ఉంటాం. అందరితో షేర్ చేసుకుంటాం మా ఆనందాన్ని. యేసుక్రీస్తుని నామస్మరణతో అంతా కూడా చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా మీ చర్చిలో నిర్వహిస్తున్నారు? సో ముఖ్యంగా రేపు ఆ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి ఇక్కడ? రేపు మార్నింగ్ ఉదయం 10 o'clockకి చర్చిలో ఆరాధన స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 12 దాకా. ఈవినింగ్ కూడా ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి, కంటిన్యూ ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి. అందరూ వచ్చి, భక్తులు అందరూ, హౌసింగ్ బోర్డు ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ మా చర్చిలో ప్రార్థనలు చేసుకొని, అందరూ ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు కూడా అందరూ వస్తారు. అందరూ వచ్చి మా చర్చిలో ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం ఉంది? మినిమం 2000 మంది దాకా వస్తారు. ఇక్కడ బయట అంతా కూడా మేము టెంట్లు వేసి, చైర్లు వేసి అందరికీ అకామిడేషన్ ఇస్తాము. లోకల్ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి అందరికీ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటూ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ శాంతా క్లాస్తో ఇటు చిన్నారులు శాంతా క్లాస్ వేషధారణలు ధరించి అందరూ కూడా యేసుక్రీస్తుని గీతాలాపనలు, యేసుక్రీస్తుని ఆ పాటలతో అంతా కూడా మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది? ఈ ఇయర్ ఎలా ఉంది మీకు? ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఇయర్ మెసేజ్ ఇంకా చాలా బాగుంది. సో ఇట్స్ గుడ్. బయట కరోనా తర్వాత అందరూ వేరే వేరే ఊర్లు వెళ్ళినా ఈ ఇయర్ ఎక్కువ మంది ఉన్నారు. మేము చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. బేసిక్గా మనకి యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడంటే ఆయన వచ్చిన తర్వాత వెలుగు అనేది తీసుకొచ్చారు. సో ఆ వెలుగు అనేది ఈ క్రిస్మస్. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొత్తానికి అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంతా కూడా క్రిస్మస్ సందడి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఏదైతే కేక్ కటింగ్స్ కానివ్వండి, శాంతా క్లాసులతో, ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇటు యేసుక్రీస్తుని ఏదైతే గీతాలాపనలతో అంతా కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్చిలు అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఇందులో భాగంగా మనం ఇప్పటివరకు కేపీహెచ్బీలో అంతా కూడా యేసుక్రీస్తుని నామస్మరణతో, ఆయన గీతాలాపనలతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు.